ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. 7వ తారీఖు పుట్టిన వాళ్ళటువంటి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం. మీరు కనుక 7వ తారీఖు పుట్టినట్లయితే ఆడవారైనా మగవారైనా వాళ్ళ జీవిత విశేషాలు ఒక 5 నిమిషాల్లో తెలుసుకుందాం. సాధారణంగా మనకి ప్రతి విషయంలోనూ కూడా క్లారిటీ కావాలనుకుంటాం. 7వ తారీఖు పుట్టిన వాళ్ళకి క్లారిటీతో సంబంధం లేదు. వాళ్ళకున్నటువంటి అనుమానాలు భయాలతోనే మొదలు పెడతారు. సక్సెస్ని చూసిన తర్వాత అమ్మయ్య గట్టెక్కేసాం అనుకుంటారు. దాంతోపాటు వాళ్ళకి విద్య వినయము సంస్కారము అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది కొద్దిగా జ్ఞానం అనేటువంటిది తెలియదని చెప్పాలి. పెరిగే కొద్దీ ఆ జ్ఞానాన్ని సంపాదిస్తారు. పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఎలా ఎదగాలి ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుసుకుంటారు. కానీ ముందు కొద్దిగా తప్పటడుగులు మాత్రం ఖచ్చితంగా వేస్తారు. జీవితంలోనూ అంతే. అలాగే వాళ్ళ ఒడిదుడుకుల సమస్యలు ఏదైనా వస్తే కూడా అంతే. ముందు ప్రయోగం చేస్తున్నట్టుగానే మొదలు పెడతారు. తర్వాత అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కావలసినవన్నీ కూడా సమకూర్చుకున్నాము అని అనుకుంటూ ఉంటారు. వాటితో మాత్రం ఏ పని చేయరు. ఉదాహరణకి వాళ్ళు ఒక వ్యాపారం పెడదామనుకుని పెట్టుబడి రెడీగా పెట్టుకున్నారు. దానికోసం స్థలం, దానికోసం మనుషుల్ని, ఆ వ్యాపారం ప్రారంభించడానికి తగినటువంటి సోర్సెస్ అన్నీ కూడా లైసెన్స్తో సహా అన్నీ రెడీ చేసుకున్నారు. కానీ వ్యాపారం మాత్రం అది చేయరు. అది ప్రారంభించేసి ఎవరికో అప్పచెప్పేసి అక్కడ ఒక మేనేజర్నో ఓ సూపర్వైజర్నో ఎవరినో అక్కడ అట్టే పెట్టేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడమో విదేశాలు వెళ్ళిపోవడమో లేకపోతే ఇంకేదో వాళ్ళ యావగేషన్ సైడ్కి మారిపోతూ ఉంటుంది. వాళ్ళకు కావలసినటువంటి శక్తి అంతా కూడా ఒకే చోట కేంద్రీకరించేసి ఉంచేసి వాళ్ళు మాత్రం బయట తిరుగుతూ ఉంటారన్నమాట. అలాగే ఒక్కొక్కసారి వాళ్ళు సంపాదించినటువంటి వాటన్నిటినీ కూడా సమకూర్చుకుని కూడా వేరే వాళ్ళకి అమ్మేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా 7వ తారీఖు పుట్టిన వాళ్ళకి చదువు బాగుంటుంది, వాళ్ళ ఎదుగుదల కూడా బాగుంటుంది, కెరీర్ కూడా బాగానే ఉంటుంది. కానీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎవరితోనూ కూడా అంత తొందరగా వాళ్ళ గుట్టు విప్పి చెప్పరు. అయితే ఒకవేళ ప్రాణంగా ఎవరినైనా నమ్మితే కనుక వాళ్ళకి అన్ని విషయాలు చెప్పేస్తారు, అడక్కపోయినా సరే. అయితే వీళ్ళకి ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి ప్రేమ వివాహాలు అవటం అనేటువంటిది తరచుగా చూస్తూ ఉంటాం. అలా 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సమస్తము కూడా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూనే అసలైనటువంటి విషయం పక్కన పెట్టేసి మిగిలిన పక్క విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. సరే, 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అసలు జీవితంలో ఉద్యోగం వైపు వెళ్తారా వ్యాపారం వైపు వెళ్తారా అంటే ఉద్యోగం వైపు ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంది. దాంతోపాటు వ్యాపారం పెట్టినప్పటికీ కూడా దాన్ని సైడ్ ఇన్కమ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందరితోనూ కూడా కలిసిపోతూ ఉంటారు, కానీ ఒంటరిగా మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. డబ్బుల విషయం వచ్చేటప్పటికీ సంపాదిస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు, దాచుకోవడానికి మాత్రం చాలా తక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎంతో కొంత దాచినప్పటికీ కూడా 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కొద్దిగా దానగుణ సంపన్నులు, కూడా దానం చేస్తూ ఉంటారు. దాచి కొద్దిగా తెలుసుకున్న తర్వాత, అంటే జీవితంలో కొంత అనుభవించేసిన తర్వాత నా కోసం ఎంతో కొంత అట్టే పెట్టుకోవాలని అప్పటి నుంచి ఇంకా అసలు దాన ధర్మాలు కూడా మానేసి దాచడం ప్రారంభం చేస్తారు. చివరికి వచ్చేటప్పటికి కౌమార దశ నుంచి వృద్ధాప్య దశలోకి వచ్చేటప్పటికి అన్నీ సెటిల్ చేసుకుంటారు, అన్నీ సంపాదించుకుంటారు, అన్నీ ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ కూడా వివాహంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. సంతానం ఎప్పుడైతే కలుగుతుందో 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా మీకు ఇలాగే జరుగుతుందా అంటే ఒక్కొక్కసారి మిగిలిన ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే దీంతో పాటుగా చూసుకోవాల్సినటువంటి కొన్ని ఉంటాయి.
వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని పూర్తిగా పరిశీలించిన తర్వాత చెప్పే జాతకం వేరే ఉంటుంది. సాధారణంగా 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ జాతకం ఇలాగే ఉంటుందని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజుకి అంటే 7వ తారీఖుకి ఒక గ్రహం కారణమవుతూ ఉంటుంది. ఆ గ్రహం వల్ల వచ్చేటువంటి ప్రభావం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. 7వ తారీఖుకి కేతు అధిపతిగా ఉంటాడు. ఈ కేతు వల్ల వాళ్ళంతా కూడా అజ్ఞానంతో మొదలై జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటారు. అందుకే ఇదంతా కూడా చెప్పాల్సి వచ్చింది. అలాగే 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి లక్కీ నెంబర్ 2, అన్లక్కీ నెంబర్ 9. 7th పుట్టినటువంటి వాళ్ళు 9వ నెంబర్ని అవాయిడ్ చేసి మిగిలిన నెంబర్స్లో లక్కీ నెంబర్ 2వ నెంబర్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే అన్లక్కీ నెంబర్ అస్సలు ఫాలో కావద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గణపతిని ఆరాధన చేయటం మంచిది. గణపతిని పసుపచ్చ లేదా ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి వస్త్రాలతో అలంకారం చేసి మారేడు దళాలతో పూజ చేయాలి. ప్రతి బుధవారము కూడా మారేడు దళాలతో పూజ చేయాలి. గణపతికి అలా పూజ చేసినట్లయితే కొంత మేలు జరుగుతుంది, అప్పులన్నీ కూడా త్వరగా తీరతాయి. అలాగే వీళ్ళు పిల్లి కన్ను రాయి అంటారు, వైఢూర్యం. ఈ వైఢూర్యాన్ని 4 క్యారెట్ల లోపల ఉన్నటువంటి దాన్ని ధరించాలి. 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఇలా పిల్లి కన్ను రాయి, వైఢూర్యము అనేటువంటి స్టోన్స్ని కనుక గణపతి దగ్గర పూజించి వెండిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు అన్నీ కూడా లభిస్తాయి. ముఖ్యంగా 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి అడిగేది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుందా? ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుందండి, కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు అండర్టేకెన్ కాంట్రాక్ట్ వర్కర్గా కూడా జాయిన్ అయినా కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగంలోకే వస్తారు. కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా కాంట్రాక్ట్గా ప్రభుత్వ అండర్టేకెన్లోకి వెళ్ళినా కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగిగానే పరిగణించండి. ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కూడా ఈ 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు మనకి కనబడుతూ ఉంటారు. కాబట్టి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని, మీకు కావాల్సినటువంటి ఈ స్టోన్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇంకేమన్నా ఉంటే మాకు కనుక మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.